ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ పాలిటీ బిట్స్ అంటే పాలిటీ బిట్స్ పార్ట్ 1 ఇన్ తెలుగులో. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆన్సర్ బి, బ్రిటన్. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ ఏ, అమెరికా. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? 1950 చట్టం. ఆన్సర్ ఏ. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? ఆన్సర్ డి, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. కలకత్తాలో ఫెడరల్ కోర్ట్ సుప్రీంకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. ఆన్సర్ బి. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ బి, 1784 క్విట్ ఇండియా చట్టం. ఆన్సర్ బి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది. ఆన్సర్ సి, 1784 క్విట్ ఇండియా చట్టం. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుప్త అధికారంను రద్దు చేశారు? ఆన్సర్ ఏ, 1813 చార్టర్ చట్టం ద్వారా. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ ఏ, 1833 చట్టం ద్వారా. ఈ కింది వాటిలో మొదటి సంఘటన? ఆన్సర్ బి, సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానం. భారతీయుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్ బి, 1833 సంవత్సరం. ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులని పేర్కొన్న చట్టం ఏది? ఆన్సర్ సి, 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ కింది వాటిలో ఒకటి లేదు. ఆన్సర్ డి, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయ నియమించారు. ఇది 1833 చట్టం ప్రకారం ఆ చట్టంలో ప్రవేశపెట్టిన అంశాల్లో ఇది ఒకటి లేదు. ఆన్సర్ డి. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? ఆన్సర్ ఏ, 1861 కౌన్సిల్ చట్టం. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ సి, 1858. భారతీయ రాష్ట్రంలో స్వయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం? ఆన్సర్ సి, 1853. భారత ప్రభుత్వం చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం? 17 భారత ప్రభుత్వ చట్టం 1919. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలని డిమాండ్ను స్పష్టం చేసిన అంశం? ఆన్సర్ ఏ, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజా అభిప్రాయం నీడలో పరిపాలనలో చోటు చేసుకున్నాయి? ఆన్సర్ బి, 1919. ఈ కింది వాణిలో ఏది సరైనది? ఆన్సర్ సి, కేంద్ర సమాచార కమిషన్ చట్టబద్ధ సంస్థ. భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
ఆన్సర్ సి 1919 కౌన్సిల్ చట్టం. మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారులను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం. ఆన్సర్ బి 1919 భారత కౌన్సిల్ చట్టం. 1935 చట్టంలోని ముఖ్య అంశం. ఆన్సర్ సి 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానంలో మార్పునకు సిఫార్సు చేసిన కమిటీ. ఆన్సర్ బి సైమన్ కమిషన్. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బాండేజ్ చార్టర్గా వర్ణించింది. ఆన్సర్ డి నెహ్రూ. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం. ఆన్సర్ ఏ 1858. 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతి పెద్దది. ఆన్సర్ బి భారత స్వతంత్ర చట్టం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం. ఆన్సర్ సి 1909 కౌన్సిల్ చట్టం. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం. ఆన్సర్ డి 1861. భారతదేశంలో మత ప్రాతిపదిక ప్రాతినిధ్యం పితామహుడు. ఆన్సర్ బి మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం. ఆన్సర్ బి 2వ రౌండ్ టేబుల్ సమావేశం. పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది 1932లో? ఆన్సర్ బి గాంధీ బిఆర్ అంబేద్కర్. రౌండ్ టేబుల్ సమావేశాల గురించి సరైనది. ఆన్సర్ డి పై